ఈ సదస్సు హాజరైన తెలంగాణ వారులందరికీ స్వాగతం పలుకుతూ సుదీర్ఘ పోరాటం అనంతరం నిన్న కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సుముఖంగా ఉన్నట్టు ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో పాటు ఇంకా అనేక విషయాలు ఆ తీర్మానంలో మన ముందు ప్రవేశపెట్టిన సంగతి మీ అందరికీ తెలిసిందే. దాంట్లో మనకు ప్రధానంగా హైదరాబాద్ నగరాన్ని 2 రాష్ట్రాలకి 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంచాలనే ఒక ప్రతిపాదన, తర్వాత పోలవరం ప్రాజెక్టుని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి నిర్మించడం, దానికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేయడం అనే అంశం కూడా ఒకటి మనకు కనబడ్డది. అట్లనే హైదరాబాద్ నగరంలో నివసించే సీమాంధ్ర ప్రజల ఆస్తుల మాన ప్రాణాలకు రక్షణ కల్పించడానికి ఒక ప్రత్యేకమైన చట్టాన్ని చేస్తామని చెప్పి కూడా ఆ ప్రకటనలో ఆ తీర్మానంలో మనకు కనిపించింది. ఈ ప్రకటన అనంతరం మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనేది ఖాయమైపోయినా ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన అనేక సవాళ్లు మనకు ముందుకు వచ్చినాయి. వీటిని ఎట్లా పరిష్కరించుకుందాం? అది కాకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగేటప్పుడు ఆస్తుల పంపకాలు ఎట్లా జరగాలి, ఉద్యోగుల పంపకాలు ఎట్లా జరగాలి, ముఖ్యంగా నీళ్ల పంపకాలు ఎట్లా జరగాలి, ఇవన్నీ కూడా సవాళ్ళు మన ముందర ఉండే అవకాశం ఉంది. సో వీటన్నింటినీ కూడా మనం కూలంకషంగా చర్చించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ సదస్సులో అవన్నీ చర్చకు వచ్చే అవకాశం ఉన్నా లేకున్నా ఈ చర్చని మనం ఇంకా ముందు కూడా కొనసాగించి ఆ విషయాల మీద ఒక స్పష్టతతోటి ఒక పాలసీని తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ విధాన పత్రాలుగా మనం తయారు చేసి ఆ నిర్ణయాలను చేసే పార్టీలకి వాటిని అందజేయాల్సిన అవసరం అయితే కనబడుతున్నది. వాటన్నిటి మీద మనం చర్చించుకోవడానికి లేదా విధాన పత్రాలు తయారు చేసుకోవడానికి ఇది ఒక ప్రిలిమినరీ డిస్కషన్గా పనికొస్తుందని చెప్పి మేము అనుకున్నాం. అందుకే ఈ సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సదస్సులో ముఖ్యంగా మనం చర్చించవలసింది నిన్నటి ప్రకటన యొక్క రిపర్కషన్స్ ఏముంటాయనే విషయం మీద సార్ ఇద్దరు మాట్లాడతారు. మన చక్రపాణి గారు, అశోక్ గారు, వివేక్ గారు కూడా ఇందాక ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన అనేక విషయాలు మనం పెట్టడం జరిగింది. వాటి మీద వివేక్ గారు కూడా కొంత ప్రజెంటేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత మనం దీన్ని చర్చించుకుందాం. మీలో ఆసక్తి కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ విషయాల మీద కొంత ఇన్సైట్ కలిగిన వాళ్ళు, కొంత చర్చించగలిగే సామర్థ్యం ఉన్నవాళ్ళు, ఆలోచన ఉన్నవాళ్ళు ఇక్కడ ఉన్నారు. కాబట్టి అవసరం అనుకుంటే ఆ చర్చలో మీరు కూడా పార్టిసిపేట్ చేసే అవకాశాన్ని మనం తీసుకుందాం. ఈ చర్చని, ప్రిలిమినరీ చర్చని ఇట్లా ముగిస్తూనే దీన్ని ఫర్దర్గా కాంక్రీట్ ప్రపోజల్స్ రూపంలో మనం మన విధాన పత్రాలు తయారు చేయగలుగుతామనే విషయం మీద కూడా మనం ఒక ఫైనల్ డిసిషన్కి రావడానికి ప్రయత్నం చేద్దాం.